హలో అండి, వెల్కమ్ టు రేణుకాస్ కులినరీ. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ బజ్జీ. ఈ అరటికాయ బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఈ అరటికాయ బజ్జీ తయారు చేసుకోవడానికి ఒక మీడియం సైజులో ఉన్న పచ్చి అరటికాయని తీసుకోవాలి. ఈ అరటికాయ మీద ఉన్న తొక్కని తీసేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరి సన్నగా కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం మందంగా ఉండేలాగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసిన అరటికాయ ముక్కల్ని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉంచుకుంటే అరటికాయ ముక్కలు అనేవి నల్లగా అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1.5 కప్పు వరకు శనగపిండి, బజ్జీలు క్రిస్పీగా రావడానికి 2 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ వాము కూడా తీసుకొని ఇలా నలుపుకొని వేసుకోవాలి. ఇప్పుడు తగినంత వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా థిక్గా ఉండేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ముందుగా కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని ఇలా పిండిలో కోట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా అన్నిటినీ వేసుకున్న తర్వాత గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, బజ్జీలు అనేవి బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు టిష్యూ ఉన్న ప్లేట్లోకి ఈ బజ్జీలను వేసుకుంటే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు స్టఫింగ్ కోసం సన్నగా తరిగిన ఉల్లిపాయలను తీసుకొని అందులో టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ కారం, అలాగే అరచెక్క నిమ్మకాయ, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అరటికాయని మధ్యకి కట్ చేసుకొని అందులో ఈ స్టఫింగ్ పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.